హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి ది ఓజీ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక ఫేమస్ వ్యక్తి గురుండి మనం బ్యాక్ స్టోరీ తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ విధంగా అది మీకు వస్తుంది. మన వీడియోస్ వెంట వెంటనే చూసేయచ్చు. అలాగే మన ముందు వీడియోస్ అన్నీ చూడండి. చాలా అప్డేట్ అయ్యి మంచి క్వాలిటీలో పెట్టాం, మంచి థంబ్నెయిల్ చేయిస్తాను. కొంచెం ఛానల్ రీచ్ కూడా పెరిగింది. మీరు అవి చూసి కొంచెం లైక్ చేసేయండి. ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఓకే, టాపిక్ ఏంటంటే మీకు అందరికీ ఈ వ్యక్తి తెలిసి ఉండొచ్చు. ఎవరంటే ఒక ఫేమస్ యూట్యూబర్ అనమాట, మిస్టర్ బీస్ట్. యాక్చువల్గా ఏంటి బ్రో, మన తెలుగులం కదా, ఎవరినో అతని గురించి చెప్తావేంటి? అతనిలో ఏముంది స్పెషల్? ఎక్కడ ఉన్నాడో వాళ్ళకి లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, అలాంటి ఫేమస్లో ఎక్కువ వ్యూస్ వస్తాయి, మనలాంటి వాళ్ళకి ఎందుకు వస్తాయి? అలాంటి వ్యక్తిని ఎందుకు తన స్టోరీ చెప్తున్నావు అని మీరు అనొచ్చు, తప్పలేదు. కాకపోతే అతనికి అన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ కానీ, అన్ని మిలియన్ వ్యూస్ కానీ, అంత మనీ జనరేట్ అవ్వడానికి కానీ అతను ముందు ఎంత కష్టపడ్డాడో మనకు ఎవరికీ తెలియదు, అతను ఎప్పుడు చెప్పుకోలేదు. అలాంటి స్టోరీని నేను కొంచెం సేకరించి కొంచెం తన బయోడేటా తెలుసుకొని ఈ వీడియో మీకు అతని గురించి తెలిసేలా చేస్తుంది. నేను చెప్తాను. అది ఏం లేదు, ఇది ఏ సంవత్సరం? 2025. దీనికన్నా ఒక 10 సంవత్సరాల క్రితం అతను ఒక వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి వీడియో తీసుకున్నాడు నార్మల్గా 2015లో. అంటే దీనికన్నా 10 సంవత్సరాల ముందు. బాగా వినండి, కొంచెం స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియో చాలా క్లారిటీగా ఈ స్టోరీ బాగా అర్థమవుతుంది. అంటే తీసుకున్నాడు నార్మల్గా. ఇప్పుడు ఎలాగ ఉన్నాడో 10 సంవత్సరాల క్రితం కుర్ర వయసులో ఉండే ఒక టీనేజర్, చాలా టీనేజర్. ఆ టీనేజర్లో తనకు అప్పుడు సబ్స్క్రైబర్స్, తన యూట్యూబ్ చేస్తాడు. తనకు అప్పుడు ఉండే సబ్స్క్రైబర్స్ ఎంతమంది అంటే 18,000 మంది సబ్స్క్రైబర్స్, 18K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే నార్మల్గా మనకి ఎంత ఉన్నారో, నార్మల్ చిన్న చిన్న యూట్యూబర్స్కి ఎంత సబ్స్క్రైబర్స్ ఉంటారో, నార్మల్గా లీస్ట్ ఆ మిస్టర్ బీస్ట్కి కూడా అంతే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పుడు ఆ వీడియో తీసుకున్నాడు. ఎలాగంటే, నేను ఇప్పుడు 10 సంవత్సరాల తరువాత ఇది పోస్ట్ అయ్యేలాగా నేను షెడ్యూల్ క్రియేట్ చేశాను. అంటే ఇది 2025లో మీకు వస్తుంది, వీడియో అప్లోడ్ అవుతుంది. అప్పట్లో ఆ టైం వచ్చేసరికి నేను ఎలాగుంటానో, నేను ఇప్పుడు చదువుతాను కానీ ఆ టైంలో నేను ఒక యూట్యూబర్ని అవుతాను, నాకు మిలియన్ సబ్స్ వస్తాయో రావో, మిలియన్ వ్యూస్ వస్తాయో రావో, నేను చనిపోయి ఉండొచ్చేమో అని ఒక క్యూరియాసిటీతో ఆ వీడియో తీసి 10 సంవత్సరాల తరువాత షెడ్యూల్గా మార్చి 2025లో మనం చూడడానికని పెట్టాడు. తనకి చూడండి, అంటే అతను చెప్పే మాటలు ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా అతను 10 సంవత్సరాల తరువాత ఎంత ఫేమస్ అవుతానని అతను కూడా తెలియదు. కాకపోతే అతను ఏంటంటే మైండ్లో ఒకటే పెట్టుకున్నాడు, పట్టుదల. నేను ఎలాగైనా కష్టపడి మిలియన్స్ సంపాదించి ఈ వీడియోతో ఆన్సర్ ఇస్తాను నేను అంటే ఒక 10 సంవత్సరాల ముందు పెట్టుకున్న ఒక డ్రీము ఇప్పుడు అతను కూడా ఊహించడేమో, అంత బాగా అతను ఫుల్ఫిల్ చేశాడు ఆ డ్రీమ్ని. అతనే కాదు, దీంట్లో మెసేజ్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మనమైనా సరే ఇప్పుడు వెంటనే అన్నీ అయిపోవాలంటే కుదరదు. తనకు ఒక గోల్ పెట్టుకున్నాడు, ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాతనే అతను గోల్ పెట్టుకున్నాడు. మనం కూడా ఈ యూట్యూబ్లోనే కాదు, ఏ విషయంలోనైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాం. నువ్వు పెట్టావు, ఎగ్జామ్ రాసావు, బాగానే చదివావు, కొన్ని మార్కులు వచ్చాయి. ఆ మార్కులకు తగ్గట్టు, ఆ జాబ్కి తగ్గట్టు మార్కులు అయితే రాలేదు, ఫెయిల్ అయ్యావు. నాకు గవర్నమెంట్ జాబ్ రాదురా, నేను చేయలేను, ఈ ఎగ్జామ్ దగ్గరలో పోయింది, ఒక్క మార్క్తో పోయింది, నెక్స్ట్ టైం కూడా ఒక మార్క్తో పోతుంది, లేదా బాగా చదవలేను, ఇలా డిసప్పాయింట్ అయిపోయి చాలామంది వెనక ఉండిపోతున్నారు. బాగా అబ్జర్వ్ చేస్తే చాలామంది మన మధ్యలోనే ఉన్నారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, దాదాపు 10-15 సంవత్సరాలు కష్టపడి ఆ గవర్నమెంట్ జాబులు కానీ, అదే కాదు ఏ విషయంలో అయినా చాలా కష్టపడి పేషెన్స్తో ఉంటేనే అది మనకి రీచ్ అవుతాం ఆ గోల్ని మనం. అది అక్కడ 10 సంవత్సరాలు అలా వీడియో 10 సంవత్సరాల ముందు పెట్టాడు, ఓకే. కాకపోతే దానికి తగ్గట్టు ఇప్పుడు అది ఏమీ చేయకపోతే ఆ 10 సంవత్సరాల తర్వాత ఈ వీడియో పోస్ట్ అయ్యి, నువ్వు 10 సంవత్సరాల తర్వాత ఈ వీడియో పెట్టావు, బాగానే ఉంది, కానీ ఈ మధ్య నువ్వేం చేసావు అనేది కూడా పాయింటే. ఎందుకంటే
ఇప్పుడు కష్టపడ్డాడు కాబట్టి అవన్నీ వచ్చాయి. అంటే ముందే చెప్పేసి కష్టపడి అతను చేశాడు. ఇంకో బ్యాక్ స్టోరీ అతను చెప్తాను సింపుల్గా. బ్రో మా ఇంట్లో సపోర్ట్ ఉండదు బ్రో, మా ఇంట్లో ఇలాంటివన్నీ ఒప్పుకోరు, నేను ఏ ప్యాషన్ నాకు చదువుకోమంటారు. ఓకే చదవండి, ఓకే అర్థమైంది. కాకపోతే నాకు ఒక డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేయాలంటే మా ఇంట్లో సపోర్ట్ లేదు బ్రో, మా ఫ్యామిలీ సపోర్ట్ లేదు బ్రో అంటారు. మిస్టర్ బీస్ట్కి కూడా వాళ్ళ ఇంట్లో ఉండే పంపించారంట, నువ్వు చదువుకోకపోతే ఇలాంటివి చేస్తే మాత్రం ఇంట్లో వండుకొని పంపించారంట. అయినా సరే తన గోల్ వదలకుండా తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి కోసం యూట్యూబ్ స్టార్ట్ చేసి అక్కడ నుండి 10 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోనే నెంబర్ 1 యూట్యూబర్ అయ్యాడు. అది ఒక ఒక అతనికి మరి రెస్పెక్ట్ మనం ఇవ్వాల్సిందే, తప్పదు. ఎందుకంటే కష్టపడకుండా ఏమీ రాదు అని అతను మనకి నిరూపించాడు. ఒక టైం సెట్ చేసుకున్నాడు అంతే, ఒక గోల్ సెట్ చేసుకున్నాడు, ఒక డ్రీము. అది ఫుల్ఫిల్ చేయడానికి నేనేం చేయగలను, ఈ 10 సంవత్సరాల్లో నాకు టైం ఉంది, ఈ 10 సంవత్సరాల్లో నేను ఎంత కష్టపడితే అంత నాకు రీచ్ వస్తుంది అని అతను ముందే డిసైడ్ అయ్యి అంత బాగా కష్టపడ్డాడు కాబట్టి అతనికి ఎంత పేరు, ఎంత ఫేమస్ అయ్యాడు అతను. ఇలాగే మీరు కూడా మీకు ఏ డ్రీమ్ ఉన్నా దాన్ని పక్కన పెట్టకుండా తల్లిదండ్రులు చెప్పింది విని, దాంతోపాటు మీకు మైండ్లో ఏది ఇష్టమైతే, మీకు హార్ట్కి ఏది ఇష్టమైతే అదే చేయండి, మీరు సక్సెస్ అవుతారు ఎవరైనా సరే, ఏ పనిలోనైనా సరే. అదే ఈరోజు టాపిక్ ఈ విషయం గురిండే, అంటే మిస్టర్ బీస్ట్ బ్యాక్ స్టోరీ అని తమిళనాడు పెట్టినా సరే ఈ విషయం ఎందుకు చెప్తానంటే మీరు కూడా ఆలోచించుకుంటారని, అతనిలా కొంచెం ఇన్స్పైర్ అయ్యి ముందుకు వెళ్తారని నేను ఈ వీడియో చేశాను అంతే. ఇప్పటి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. 1K దాటింది, అలాగే 2K 3K అలా సపోర్ట్ చేస్తూ ఉండండి. బై గైస్.